హలో గాయ్స్ అంట. హలో అందరికీ. మా చిట్టలు ఎక్కడుందో, మళ్ళీ మేము ఎక్కడికో రెడీ అయ్యాము. ఎక్కడికనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో చూద్దాం. మా చిట్ట తల్లి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, అది ఆన్సర్ చేసింది చూడండి. చెప్పు చిట్టలు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చెప్పు. సరే సరే చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఓకే, హాయ్ చెప్పు. హాయ్. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? స్కూల్ బ్యాగ్ వాటర్ బాటిల్ తిప్పి అల్లి. స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, టిఫిన్ బ్యాగ్, టిఫిన్ బాక్స్. ఎందుకు ఇవన్నీ నీకు కావాలి? ఎందుకు ఏకపోతాను తీసుకుంటావు? అది ఎందుకు కావాలా? నువ్వేం కొంటావురా? నువ్వు? నేను డోరేమాన్ క్యాచ్ చేసుకుంటా. డోరోమాన్. వీడు స్నానం చేశాడు, రెడీ అయిపోయి డాబా పైకి వెళ్ళిపోయి మొత్తంగా చెమట పట్టించుకున్నాడు. మీ చెల్లి బొట్టు. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా ఏమేం కావాలనేది చెప్పింది. మళ్ళీ అడుగుతా. తల్లి చెప్పు. ఉండు, ఏమేం కొనుక్కుంటావు నువ్వు? బండి, మీ డాడీతో కొనిపించుకోవచ్చుగా. సరే అన్నీ కావాలి, మీ డాడీతో కొనిపించుకోవచ్చుగా. కొన్ని చేసుకుంది కానీ కాదు, ఇచ్చుడు ఒకసారి. నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా చెప్పు. డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? ఎవరు ఇష్టం లేదా? డాడీ ఇష్టమా? సరే అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను బయటికి ఇప్పుడైతే. డాడీ ఇష్టమా? అయితే నువ్వు వెళ్ళిపో మీ డాడీ దగ్గరికి. నాకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టం అంట. మొత్తం మార్చేసింది చూసారా. ఇలాంటి తెలివితేటలు ఉండాలి. నీ పేరు ఏంటో అంటున్నావు? హంకా, హలిక్క. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. అప్పుడే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయాడంట. ఏ స్కూలు? నీదే స్కూలు? సెకండ్ క్లాస్ అంట. వామ్మో, నేను ఎల్కేజీ ఫీజు కట్టాను, ఇది సెకండ్ క్లాస్ అంది. ఇంకొకటి అంటే ఏదో చెప్పిద్ది. ఏంటమ్మా? పొద్దున్నే లెగిసి బ్రష్ చేయాలి చెప్పు ఒకసారి. స్నానం చక్కగా చెయ్యాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. 2 నెలలకి నేను 4000 కట్టాను రవీంద్ర భారతి స్కూల్. ఇది నేర్చుకున్నదా 2. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది తర్వాత 3 కారాలు ముచ్చట్లు మర్చిపోతుండే సందర్లు. చదువుకోండి. అది మా మేడం చెప్పింది ఫస్ట్. ఏం చెప్పింది మీ మేడం? నీ పేరేంటి? అంజిలా. నా పేరు అంజిలా. ఫోటోవా? బూచియా? ఏ బూచి అంట. దాకోండ్రా, దాకోండి. ఇది ఎగస్టాల్ చెప్పు చూడు. గుడ్ ఈవినింగ్. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నీ సెల్ఫ్ గురించి చెప్పు. పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు, కానీ హీరో కాదు, జీరో. వీడు హాస్టల్కి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అందరికీ టెన్షన్, నాకు తప్ప. ఇది అన్నది డీమార్ట్కి తీసుకెళ్తున్నా వీడు కొన్ని కావాలని చెప్పి. అయితే చెర్రీ పడుకున్నాడు, రాడంట అని చెప్పింది. నేను అన్నాను చెర్రీని వదిలేద్దామంటే లేదు, చెర్రీని కూడా తీసుకెళ్ళాలని. చెర్రీ లెగిసేదాకా ఊరుకోలేదు. ఇది వీళ్ళ పని ఇలా ఉంటుంది.
మేమైతే డిమార్ట్కి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ అయితే ప్లేట్స్ చూస్తున్నాము చెర్రీకి. ఇక్కడ అయితే బాక్సులు కావాలని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చెల్లి అయితే 2 బాక్సెస్ అయితే తీశారు. నేనైతే ఇప్పుడు వద్దమ్మా స్కూల్కి వెళ్ళే టైంలో తీసుకుందరు కానీ అని చెప్పి అన్నాను వీళ్ళకి. అప్పుడైతే కొంచెం నా మాట అయితే విన్నారు. తర్వాత అయితే అస్సలు వినలేదు. డిమార్ట్లో మామూలుగా వాళ్ళు చేయలేదు. ఈ ప్రిన్స్ను వాళ్ళ చెల్లి చూడండి, అది చెప్పులు కూడా తీసేసింది. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం సెర్చ్ చేస్తున్నారంటే వాటర్ బాటిల్ సెర్చ్ చేస్తున్నారు. ఏ బాటిల్ అయితే బాగుంటుంది అని చెప్పి. వాడు ఏమంటున్నాడంటే చిన్న వాటర్ బాటిల్కో చిన్న గ్లాస్కో వీళ్ళు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారని మా చెర్రీ అయితే మీకు వాడు వీడియోలో చెప్తున్నాడు. ఇక్కడ అయితే ప్లేట్ అయితే తీసుకున్నాం. ఒక ప్లేట్ అయితే ప్రిన్స్ కూడా తీసుకున్నాము. వాడికి టిఫిన్ ప్లేట్ కావాలని చెప్తే తర్వాత ఇంకా అన్నీ హాస్టల్కి ఏమేమి కావాలా అని చెప్పి అన్నీ ఒక్కొక్కటి తీసుకోగా ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు 2 బాక్సులు అయితే తెచ్చుకున్నారు. స్కూల్ బాక్సులు పెన్సిల్ పెట్టుకోవడానికి. ఇక్కడ టవల్స్ సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం నాకు బట్టల గురించి తెలియదు అందుకని చెప్పి వెనకాల ఇక్కడ ఇవన్నీ సెట్ చేసేసిన తర్వాత మేము టవల్స్ మొత్తం వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు మనకి. ఆ లిస్ట్లో మేము టవల్ సెట్ చేస్తున్నాం. పింక్ టవల్ నాకు వద్దు అని చెప్తున్నాడు వాడు. అయినా మేము పింక్ టవలే తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ పింక్ టవలే బాగుందని చెప్పి. అక్కడ వాళ్ళ అమ్మమ్మ అన్నీ సెట్ చేస్తుంది మా చెర్రీకి. ఇక్కడ వీళ్ళ షాపింగ్ ఎప్పుడు అయిద్దా ఏంటి, మాకైతే తలనొప్పి వచ్చేస్తుంది, భరించలేకపోతున్నాం వీళ్ళిద్దరిని అని చెప్పేసి. ఇక్కడ చూడండి చెప్పులు అయితే తీసుకున్నాడు. వాష్రూమ్కి వెళ్ళే చెప్పులు ఒకటి, నార్మల్ చెప్పులు ఒకటి అని చెప్పేసి నార్మల్ చెప్పులు అయితే తీసుకున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే స్లిప్పర్స్ అయితే తెచ్చేసుకున్నారు. తెలియదు కదా అసలైతే షాపింగ్ వాళ్ళ అన్నయ్యకే, వీళ్ళిద్దరు కూడా తెచ్చేసుకున్నారు పాపం. తర్వాత వద్దమ్మా అవి అంతగా బాగాలేదని చెప్పి ఏదో చెప్పాను చెప్పి ఇంక అక్కడ పక్కన పెట్టేసాము. వీళ్ళిద్దరు షాపింగ్ ఎక్కువైపోయింది నాకు. ఫైనల్గా అయితే ఏమీ అయితే నేను కొనలేదు. చూడండి మా ప్రిన్స్కి అయితే చెప్పులు నచ్చలేదంట, బెల్ట్ చెప్పులు కావాలంట. వీడికేమో ఈ చెప్పులు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు, పిల్లోస్ కూడా తీసేసుకున్నాము. పిల్లో కవర్స్ తీసుకున్నాము, బకెట్ మగ్గు ఇవన్నీ తీసేసుకున్నాము మేము. ఇక్కడ దోబీ బాస్కెట్ అయితే తీస్తున్నారు. గ్లాసులో పోసివ్వు. దోబీ ఇక్కడ నన్ను ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయడానికి వస్తారు వాయిస్ ఇచ్చే టైంలో. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇట్లా మమ్మీ నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత దోబీ బాస్కెట్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసరికి 800 పడింది. అస్సలు మామూలుగా లేదు అన్నీ. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఒకసారి బకెట్ నేను తీసుకున్నది నచ్చలేదంట, మళ్ళీ ఆమె తీసుకున్నది. మళ్ళీ తర్వాత నేను చెప్పిన బకెటే తీసుకున్నారు వీళ్ళు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బ్యాక్ చేయండి. బాయ్ బాయ్. మీకు ఏమైనా అర్థమైందా? నా చిట్టు తల్లి కూడా చెప్తుంది కమెంట్ చేయండి అని చెప్పి. వీళ్ళిద్దరైతే అసలు మామూలుగా అయితే అల్లరి చేయలేదు. ఇక్కడ మా చెర్రీ గడికి అయితే ఆల్రెడీ కాళ్ళు ఆగేస్తున్నాయి, కానీ లోపల ఉన్న ఫీలింగ్ బయటికి చెప్పలేకపోతున్నాడు. అసలు ఇవన్నీ హాస్టల్కి వెళ్ళినప్పుడు కొనక్కర్లేద్దా, ఇంటి దగ్గర అయితే ఇవన్నీ అవసరం ఉండవేమో అనుకున్నాము. కానీ హాస్టల్లో వెళ్తే ఇన్ని కొనాలి. మేము చదువుకునేటప్పుడు అయితే 2 సబ్బులు, 2 స్నానం సబ్బులు, 2 బట్టల సబ్బులు బట్టలు తీసుకెళ్ళేవాళ్ళం, ఒక పెట్టే, ఇంకేమీ లేవు. చూడండి మా చిట్టుతల్లి అయితే ఎన్ని మోసుకెళ్ళిపోతుందో. అదొకటి వచ్చి 300. ఆల్రెడీ ఇంట్లో మేము డిమార్ట్లో చాలా కొన్నాయన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నేను అడిగితే నేను వద్దన్నానని చెప్పి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకో అంది. వీడికి కప్పు అయితే చాలా బాగా నచ్చింది, నాకు కావాలన్నాడు. మళ్ళీ కప్పు ఎక్కడ పగిలిపోతుందా ఏంటి, వద్దు మన ఇద్దరం పర్సనల్గా వచ్చినప్పుడు తీసుకుంది కానీ అని చెప్పి అయితే నేను అన్నాను. ఇక్కడ చూడండి మొత్తం అన్నీ సెట్ చేస్తున్నాము. ట్యాంక్ ఒకటి తీసుకోమన్నాను రస్నా కలుపుకోవడానికి. ఆరెంజే ఉంది, ఇది లేదని చెప్పి అన్నాడు. ఇక ఫైనల్గా అయితే దోబీ బాస్కెట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ పెట్టేయడానికి ట్రై చేస్తాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోమన్నారు. మళ్ళీ ఆయిల్లో తిన్నవి, ఆయిల్లో బాగా వేయించినవి తినకూడదని చెప్పి విన్నాను. సో అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలి. బకెట్లో కొన్ని సామాన్లు అయితే వేసేసుకున్నాం మేము. ఇంకా బయలుదేరిపోవాలి. ఇంకా అబ్బుర తినేస్తున్నారు వీళ్ళు. వెళ్ళిపోదామని చెప్పి చూడండి హ్యాండ్ వాష్ వేసుకునేది. ఇంకా ఫైనల్గా మేమిద్దరం అయితే బయటకు వచ్చేసాం. మేము ముగ్గురం, వాళ్ళు బిల్లు వేయించుకుంటున్నారు. బిల్ అయితే ఎంత అయిందని తర్వాత మీకు కమెంట్లో నేను చెప్తాను. అసలు వీడియో వచ్చేసి వేరు హాస్టల్ అయితే మేము జాయిన్ చేస్తాము. హాస్టల్లో అయితే చిన్న వీడియో అయితే తీయలేదు.
కొంచెం కొంచెం డిమార్ట్ అనుభూతి నీకు ఎలా ఉంది చాలా ఇక్కడ అడ్డంకులు వచ్చింది నాటేమో. డిమార్ట్ అనుభూతి కానీ ఎలా ఉందంటే కష్టే కొలది ఆటంకులు వచ్చినాయి అన్నాడు. ఆ ఇవన్నీ ఆటంకులు చదవకపోతే చచ్చాడు వీడు. ప్రతిదీ చదివి ఎందుకు కట్ చేస్తున్నామంటే వీడి మట్టికి మేము కొన్నాయన్ని 10,000 అయినాయి ఇప్పుడు. యూనిఫామ్ 10,000, ఎంట్రీ ఎగ్జామ్ కి 500, మళ్ళీ ఇంకోటి ఏంటి 6:30కి వెళ్తే లోపలికి 9కి 20,000 స్టార్టింగ్, మళ్ళీ 60,000 పే చేయాలి. మొత్తం ఫీజు ఎంత అనేది లాస్ట్ లో కమెంట్ చేస్తాం. అనుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఇంకా అన్నం అయితే తినలేదు, భోజనం ఇంకేయో లేసులు తెచ్చుకున్నారు, అవి తినేసారు, తాగేశారు. ఏమో కాళ్ళు నొప్పులు వచ్చినాయంట, మేమైతే ఏసీ ఆన్ చేసుకుని చల్లగా ఏంటది థమ్స్అప్ తెచ్చుకొని తాగేసాం మేము హ్యాపీగా. ఇంకా ఫైనల్గా అయితే మేము ఏం చేసాం అనేది మీకు సోది కబుర్లు అయితే చెప్పుకోలేదు మేము. ఇక్కడ చూసారా నేను వాయిస్ ఇస్తే ఎంత గోల్ చేస్తున్నారు. మా చిట్టుతల్లి అయితే థమ్స్అప్లో ఏంటవి లేస్ నుంచి పెట్టుకుని తింటుంది. మీకు ఏమైనా తెలుసా? మా చైనీస్ ఫుడ్ అప్పుడప్పుడు టీవీలో చూసి వాళ్ళని చూసి ఇది నేర్చుకుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే నేను ఏం చేశానంటే బాల్స్ కావాలన్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? నెక్స్ట్ డే సండే వాళ్ళ అమ్మమ్మ వచ్చి ప్రిన్స్ని తీసుకుని అయితే వెళ్ళు అని చెప్పి అన్నది. ఇంకా వాళ్ళకి ఏం కావాలో అని చెప్పేసి వెళ్ళు, అక్కడ కాలేజ్ బ్యాగ్ కావాలి, ఆ బ్యాగ్ కూడా తీసుకోవాలి. వీడికి తీసుకుంటే వీళ్ళిద్దరు అడుగుతున్నారని నేను తీసుకొస్తాను. ఇంకా కాలేజ్ బ్యాగ్ వీడిని తీసుకెళ్ళాను. ఇక్కడ ఈ బొమ్మ చూడ చాలా క్యూట్గా ఉంది అని చెప్తే చెల్లికి తీసుకో అన్నాడు. వద్దు ఇలాంటివి చాలా బొమ్మలు ఉన్నాయని చెప్పాను. అసలు చాలా క్లవర్, టూ ఇంటెలిజెంట్. చూడండి ఒకసారి ఎంత బాగా తీసుకెళ్తున్నాడో ఆ ట్రాలీని. ఇక్కడ అది వీడైతే ఏం చెప్పాడంటే నేను సూపర్ మ్యాన్ టీషర్ట్ కొనుక్కున్నాను అని చెప్పన్నాడు. ఆ టీషర్ట్ కూడా వాడు అక్కడే కొనుక్కున్నాడు. ఇంకా వాళ్ళ చెల్లి గురించి అయితే చాక్లెట్స్ తీసుకుంటున్నాడు. 1, 2, 3 చెప్పులు కూడా కొన్నాడు, బాస్కెట్ కొన్నాడు. వామ్మో వీడు చాలా ఇంటెలిజెంట్ అనుకున్నాను. వీడు ప్రైస్ ఎంత అయిందంటే సండే 2,200 అయింది. చూడండి ఒకసారి పెద్ద చాక్లెట్స్ తీసుకున్నాడు. ఇంకేమేం కావాలో వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాడు. మొత్తం తీసేసుకుంటున్నాడు. వద్దు బిస్కెట్స్ అంటే ఏవో తీసుకున్నాడు. ఇంకా ఇవి తీసుకున్నాడు, స్ట్రిక్స్ అయితే తీసుకున్నాడు. ఇది స్ట్రాబెరీ వాళ్ళ చెల్లికి, చాక్లెట్ వాళ్ళ అన్నయ్యకి, ఇది వీడికి అంట. వాళ్ళ చెల్లి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ చెల్లికి అన్నీ ఏమేం కావాలో అని చెప్పి తీసుకున్నాడు. అమ్మ ఇంకా రాకూడదు, ఇంకేమైనా తీసుకోవాలా, మర్చిపోయానా ఏంటని కాసేపు అయితే ఆలోచించాను. ఫైనల్గా అయితే మేము మా తమ్ముడు కాల్ చేద్దాము, ఇంక వెళ్ళిపోదాము అని చెప్పేసి బయటకు వచ్చేద్దాం అనుకున్నాం మేమిద్దరము. ఇంకా వెయిట్ చేస్తున్నాం వాడి బిల్ ఏం చేసి. వాడేమో వస్తున్నానని చెప్పి అక్క బ్యాగ్ చూసారు, అది మా చెర్రీ బ్యాగే, వచ్చేస్తున్నానని చెప్పి మళ్ళీ ఏం చెప్పాడు, ఆటోలో వచ్చేయండి అక్క అన్నాడు. అమ్మాయి ఇదన్నా కాస్త త్వరగానే చెప్పాడురా బాబు అనుకున్నా. ఇవి ఐస్ క్రీమ్స్ అంట. వాళ్ళ చెల్లి వీడు వాళ్ళ అన్నయ్య ఐస్ క్రీమ్ చేయాలంటే నేను సరే చేస్తానని చెప్పాను. ఇంకా తప్పదు కదా. ఇంకా డిమార్ట్ మొత్తం అంతా ఒకసారి చిన్న షూట్ అయితే తీసుకున్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే వచ్చిన తర్వాత మా బుడ్డం పడుకుందని వెళ్ళాను కదా, వచ్చేసరికి లెగిసిపోయింది. చెప్పులు తెచ్చాను తల్లి నీకు అంటే, ఈ చెప్పులు ఎందుకు తెచ్చావు నాకు నచ్చలేదన్నది. ఇంకా అన్న తర్వాత నేనేం చేయాలని చెప్పి సాడ్గా ఫీల్ అయ్యాను, ఇది నచ్చలేదని చెప్పింది ఏంటి అని. ఇంకా వాళ్ళ అన్నయ్య ఇది కలిపి ఇద్దరు వేసుకున్నారు. ఇద్దరికి కొంటే నేను ఒకటే కొంటా, ఒకే కలర్ టీషర్టు, ఒకే కలరు షార్ట్స్ కొంటా. ఇంకే డిమార్ట్ నుంచి ఏమేమి తెచ్చాము అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. అక్కడ పిల్లో వచ్చేసి 600 అయింది. మా వాడు ఏమంటాడు ఏదో జోక్ వేస్తాడు, అందుకే వాడి వైపు చూస్తూ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా చిట్టుతల్లిని అయితే అటు ఇటు లాగేస్తాడు చెర్రీ. చూడండి నేనైతే కాస్త బాగా ఫ్యాట్ అయ్యాను, లావ్ అయ్యాను మా ఇంటికి వచ్చాక. అంతకుముందు మా అమ్మ సిక్ అయినప్పుడైతే సన్నవేను, మళ్ళీ ఇక్కడికి వచ్చి పనిచేసినా కాస్త తినడం వల్ల మరి దేనివల్ల కానీ నేనైతే లావ్ అయ్యాను అనుకుంటున్నా. వాడికి ఫస్ట్ కొన్నది మేమైతే ప్లేట్, ఆ ప్లేట్ తర్వాత డ్రై ఫ్రూట్స్ మాత్రమే అలౌ చేస్తాము. ఇంకా మీరు ఏమీ పంపించద్దు అన్నారు. ఓకే మంచిది అనుకున్నాను నేనైతే, లేకపోతే మళ్ళీ వాటి కొనాలంటే ఇంకా ఎన్ని కొనాలా ఏంటని. వాడికి అసలు అబ్బాయి కాబట్టి చాలా సేవ్ అయ్యాం, అదే అమ్మాయి అయితే ఇంకా చాలా కొనాలి. మళ్ళీ జుట్టు కట్ చేయించాలి పిల్లలకి,
జల్లు వేసుకోలేరు అది ఇది. ఈడైతే ప్యాంటు షర్టేగా నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే చెప్పలేదు, మేము ఆన్లైన్లో కూడా కొన్ని ఆర్డర్ పెట్టాము. ఏంటంటే ట్రాక్స్ 10, టీ షర్ట్లు 10, నైట్ వేర్ వేసుకోవడానికి ప్యాంటు 10 జతలు, షర్ట్లు 10, మొత్తం అలా బట్టలు తెచ్చుకోమన్నారు. ఎందుకు ఇంత అని అడిగితే ధోబీ వస్తారు, ధోబీ వచ్చినప్పుడు మళ్ళీ మీకు పిల్లోడు ఇబ్బంది పడతాడు కదా, బట్టలు అవి తేవడం లేట్ అయ్యిద్ది అని చెప్పేసి. అలాగే బకెట్ తీసుకున్నాను. చూసారు ఏమేమి తీసుకున్నాం అనేది థింగ్స్ మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బ్లాంకెట్స్ చెప్పేసరికి అవి 6 చెప్పారు. బ్లాంకెట్స్ ఒకటి నాకు డిమార్ట్లో నచ్చలేదు, సరే బయట తీసుకుందాం అనుకున్నాను. బెడ్షీట్స్ కూడా తీసుకున్నాం, అన్నీ 149, 159 అన్నీ. కానీ కొంచెం కాస్ట్ తక్కువేం కాదు, ఎక్కువలోనే తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మన్నికా ఉండాలి కదా, తక్కువ తీసుకుంటే ఎలాగని. అది మాత్రం హ్యాండ్ వాష్ డబ్బా మాత్రం అది అట్లా చెప్తుంది. ఏంటో మా అమ్మాయి చూడండి ఏంటేంటో చెప్తుంది. వాళ్ళ అన్నయ్య బ్యాగ్ కూడా తీసుకున్నాం అని చెప్పాం కదా. ఏదైనప్పటికీ మొత్తంగా అమౌంట్ గట్టిగానే అయ్యింది. ఎంత అయింది ఏంటనేది బిల్ అయితే తీసుకున్నాను, కానీ ఎక్కడ పెట్టానో మొత్తం అయితే నాకు తెలిసి 14,000 అలా అయి ఉంటుంది. అసలు ఈ హ్యాంగర్స్ మనం హాస్టల్లో ఉండేటప్పుడు ఎప్పుడు హ్యాంగర్స్ అయితే లేదు, ఏ గోడ మీదో ఏమంటారు నేల మీద వేసుకునేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఈ డబ్బాలో ఏమున్నాయో ఏంటో అని చెప్పేసి చూపించమంటుంది చిట్టు తల్లి. అయితే బిస్కెట్స్ తెచ్చారంట, ఓరియో బిస్కెట్స్, వాళ్ళు తినేవన్నీ అవే. ఇవన్నీ ఉంటే వీళ్ళు ఎక్కడ భోంచేస్తారో ఏమీ చేయరు. అసలు మా ఇంటి దగ్గర విజయవాడ డీమార్ట్కి వెళ్ళామనుకో, అసలు అక్కడైతే ఫ్లోర్ ఒక్కొక్కటి ఉంటుంది. 3rd ఫ్లోర్ ఏమో బట్టలు, చెప్పులు, అలా 2nd ఫ్లోర్ ఏమో సామాన్లు, ఇంకొక చోట అలా ఉంటాయి. ఇంకా ఇది ఏ ఫ్లోర్కి వెళ్ళినా ఇక్కడ కొంచెం తికమకగా ఉండడం వల్ల ఇంకా అక్కడ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి కూడా. పాపం చాలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మమ్మీ అని చెప్పి వచ్చింది. అదిగో చెప్పులు కొనుక్కుందని చెప్పానుగా. ఇంకా వీళ్ళిద్దరూ డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నా బుర్ర నవిలేసి మింగేసరి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళన్నీ లేకపోతే ఇది ఉండలేదు, ఇది లేకపోతే వాళ్ళన్నీ ఉండలేడు. చాక్లెట్స్ కొన్నారు చూసారు కదా, పెద్ద చాక్లెట్ అంట వాళ్ళ అమ్మమ్మకి, ఈ 2 చాక్లెట్స్ వీళ్ళ ముగ్గురికి, ఒకటేమో వాళ్ళ అన్నయ్యకి పెద్ద అన్నయ్యకి, 3 వీళ్ళిద్దరికేనంట. మరి నాకు ఇవన్నీ తీసుకెళ్ళి దాసే చెర్రీ అని అయితే నేను చెప్పాను. చూడండి హాల్స్ కూడా తీసుకున్నారు, ఏంటో టిక్టాక్లు అంట. అసలు ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నాడు కూడా నాకైతే తెలియదు. అది చెప్పాను, ట్యాంక్ తీసుకున్నాను ఐస్ క్రీమ్ చేసేటప్పుడు. ఎలాగ ఏంటో నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. మా చిట్టు తల్లికి లైక్ కొట్టండి, చెర్రీకి లైక్ కొట్టండి, ప్లీజ్ లైక్ కొట్టండి. ఇంతకీ ఏ హాస్టల్లో ఏంటి ఫీజు ఎంత అనేది మీకు తర్వాత కామెంట్ రూపంలో నేను చెప్తాను. ఇంకో వ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ధోబీ బాస్కెట్ అయితే ఎప్పుడు బయట తీస్తారా, దాంట్లో బట్టలు ఎప్పుడు బయట తీస్తారా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూడండి. అసలు నేనైతే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ గోల అంతా నేను వీడియో రికార్డ్ చేయకుండా పెట్టేద్దాం అనుకున్నాను. వామ్మో ఏంటి ఇంత గోల అంటారని చెప్పి నేను వాయిస్ ఇచ్చాను. అసలు ఆ ధోబీ బాస్కెట్ వచ్చి 800 అంట. 800 అయినా ఇప్పుడు 2 years ఉండాలి కదా హాస్టల్లో. ఇంకా అస్తమానం పోతే ఎలాగా ఏంటని వాడికి ఒకటే చెప్పాలి, జాగ్రత్తగా వాడుకో, జాగ్రత్తగా ప్రతి వస్తువు మన ఇంట్లోలా కాదు, ఎక్కడ తీసింది అక్కడ మార్నింగ్ లేవాలి, లేచిన తర్వాత స్నానం చేసి నీ వస్తువులు నీ థింగ్స్ అక్కడ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వాళ్ళు పడుకోవడానికి మాత్రమే వస్తారు. ఇంకా స్టడీ అవర్స్, చదువు, కాలేజ్, ఇంకంతా ఇదే. చేపని ఎలా రుద్దుతో అలా రుద్దేస్తారంట. అయితే మామూలుగా అయితే చెర్రీ బాగా చదువుతాడు, నాకు కింబర్లీలో తెలుసు. నెక్స్ట్ వాడు ఒకసారి 1 year గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఆదిత్యలో వేసిన తర్వాత కూడా స్టడీ బాగుంది, బాగా చదువు. కాకపోతే కొంచెం వీక్నెస్ వచ్చింది వాడికి. వీక్నెస్ అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా స్కూల్కి వెళ్ళిపోవడం, అదరా లేవడం, ఇంకా అలా అని చెప్పేసి తినక కళ్ళు తిరిగి పడిపోవడం. వాడు అంత కష్టపడి చదివాడంటే గ్రేటే. ఫస్ట్ క్లాస్లో వచ్చింది వాడికి 489 వచ్చినట్టున్నాయి. తర్వాత ఫీల్ అయ్యాడు, అయ్యో 500 ఫైన్ వస్తాయి అనుకున్నానే అని. అందుకని ఎప్పుడు నేను చెప్తాను, ఎక్స్పెక్ట్ చేయకూడదు, మార్క్స్ చేయొచ్చు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. 500 ఎక్స్పెక్ట్ చేస్తే తక్కువ వచ్చినందుకే 550 ఎక్స్పెక్ట్ చేసాడు అనుకో, 520, 530 అలా 515 అలా వస్తాయి.
చాలా ట్రిక్స్ చెప్పేదాన్ని, ఎందుకంటే నేను టీచర్గా వర్క్ చేశాను కదా. సో అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా, జాగ్రత్తగా చదువుకోవాలి, నీ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు, ఇంకొకటి ఎవరి బట్టలు వాళ్ళు వేసుకోకూడదు, ఎవరికి ఏది ఉన్నది అనేది మనకు తెలియదు, ఎవరు స్లిప్పర్స్ వాళ్ళు వేసేది, ఈ పిల్లలకు తెలియక ఒకళ్ళు వేసుకోవడం. ఫ్రెండ్షిప్లు అంటారు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సో ఫ్రెండ్షిప్లు ఎక్కువైపోయినాయి, చదువు తక్కువైపోయింది, ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు, టీవీ ఎక్కువ చూస్తున్నాడు, గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు. సో అందుకే అవన్నీ కట్ చేయాలి, ఫ్యూచర్ ఉంటుంది హాస్టల్లో వేస్తే అని చెప్పేసి. హాస్టల్ అయితే వాళ్ళ మమ్మీ మొదటి నుంచి నేనైతే హాస్టల్ వద్దని చెప్పా. ఇంక సర్లే, ఇంక వాళ్ళ మమ్మీ హాస్టల్ అంటుంది అని చెప్పి, సర్లే ఫ్యూచర్ ఉంటుంది బాగా చదువుతాడని చెప్పేసి మేమైతే హాస్టల్లో జాయిన్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ మంత్ 8th అయితే హాస్టల్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం, టవల్స్, ఆల్రెడీ చాలా థింగ్స్ చూపించాం కదా మీకు, ఇవన్నీ మొత్తం అన్నీ మళ్ళీ వాడికి ప్యాక్ చేస్తాను నేను. ఇంకా హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ మమ్మీ అయితే ఏడ్చేదేమో, వీళ్ళ మమ్మీ అయితే ఇక్కడ లేదు. కువైట్ వెళ్ళేటప్పుడు వీళ్ళ మమ్మీ ఏడ్చింది, కానీ ఏడుపు వచ్చేస్తుందని గబగబా వెళ్ళిపోయింది ఆ ఎయిర్పోర్ట్లో. మేమందరం చెర్రి ఏడ్చలే, వాడికి మనసులో ఉంటుంది కానీ బయట వ్యక్తం చేయరు కదా. సో మేము కూడా అంతే, మేము ఫీల్ అయ్యాం. మరి హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ అయితే ఏడుస్తుంది, నేనైతే కొంచెం దూరంగా ఉందాం అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు ఏడుపు వచ్చింది కదా మరి చిన్నపిల్లడు అంటే. హాస్టల్ అంటే ఫస్ట్ 1 month 2 months ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత వాళ్ళకి హ్యాపీ లైఫ్ అసలు హాస్టల్ అంటే. ఇంకా వాళ్ళకి ఏంటి పెట్టింది, తినడం, హ్యాపీగా చదువుకోవడం, ఏదన్నా అవసరం అయితే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తాం, లేదంటే అవుటింగ్ ఇస్తారు. ఎంత శశి వేలువైన ఎంత దూరం, తాడేపల్లిగూడెం చాలా దగ్గర. అసలు శ్రీ చైతన్య లేసప్తే మామూలుగా ఉండేది కాదు వీడికి. కాకపోతే ఇక్కడ కౌశిక్ ఉన్నాడు చుట్టాల అబ్బాయి, తను కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. సరే ఇద్దరు కలిసి ఫ్రెండ్స్గా ఉంటారని చెప్పి మేమైతే అక్కడ హాస్టల్లో వేస్తాం. మరి ఇద్దరు ఎలా ఉంటారో. వాడు కూడా ఇప్పటి వరకు లేటంట, ఒంటరిగా ఉంటారని చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. స్ట్రాంగ్గా ఉండడమే బెటర్ కదా, మనకి కావాల్సింది అదే కదా అని. ఇంకా చూడండి ఇక్కడైతే నిద్రమోహంతో ఉన్నాడు, ఎప్పుడో ఫోన్ చూడడం వల్ల కళ్ళు చూసారు ఎలా అయిపోయినాయి. ఇంకా బకెట్ అయితే పైన పెట్టించేసాను. ఇంకా వీళ్ళకి బిర్యానీ కావాలన్నారని చెప్పి సాయంత్రం నేనైతే బిర్యానీ చేసుకున్న ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళ అన్నయ్యను ఇది కొట్టుకుంటారు చూడండి, అస్సలు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇదేమో వాడినేమో కొడుతుంది. వీడియో అయితే ఎందుకో చిన్నగా వచ్చింది. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బై చేయండి. బై బాయ్, సీ యూ, గుడ్ నైట్. చూసారా ఆయన చెప్పాడు, ఎంత గోల్ చేస్తున్నారు ఇక్కడైతే. మీరైతే మా వీడియోకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.